మోసం చెయ్యాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు? నువ్వు తన కోసం క్షణం టార్చర్ అనుభవిస్తున్నావు. అతను మాత్రం ఏమీ పట్టనట్టు దర్జాగా తిరుగుతున్నాడు. పిల్ల ఏం లిటిగేషన్ పెట్టినదప్ప. ఇదంతా త్రిపుర వల్లే జరిగింది. మనకు తెలియకుండా ఎప్పటికప్పుడు ఏమేం జరగాలో అవన్నీ జరిపించింది. ఆ అభిగాడి ప్రాణాల కోసం ఇద్దరు కలిసి సేఫ్ గా మాడారప్ప. అవునప్పా. వచ్చిన పని అయిపోయిందప్ప, పోదాం పదండి. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయండి సిద్ధప్ప. పనిలో ఉండి చూసుకోలేదు బాబు. ఆ అభిగాన్ని కాల్ చేసినారా? బూడి చేసేసినారా? కాల్ చేసామప్పా. ఆ అభిగాడు మన దగ్గరే ఉన్నాడని నా శ్వేత తెలిసిపోయింది సిద్ధప్ప. మనం కాల్ చేసి తగలబెట్టామన్న సంగతి మాత్రం తెలీదు. నా భర్తను తీసుకొని వచ్చి చూపించకపోతే కాల్చుకొని చస్తానని గన్ను పట్టు కూర్చుంది. నా భర్తకేం కాదు. నా భర్త క్షేమంగానే ఉన్నారు. నా భర్తకేదైనా అయితే ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుంది. ఈ బూడిద కోసం మనం వచ్చింది. ఇప్పుడు నా శ్వేతకి ఏం చెప్పాలప్పా? ఈ బూడి తీసుకెళ్ళి ఇదిగో నీ భర్తలో అయిపోయాడని చెప్పాలా? వద్దప్ప, అట్టా చెప్పినావంటే నిజంగానే కాల్చుకుంటాను. నీకు కోడల పిల్ల ఎంత ముఖ్యమో నాకు నా వారసుడు అంతే ముఖ్యం. మనం అభిగాన్ని తీసుకొస్తామని కోడల పిల్ల ఎంతగానో ఎదురు చూస్తా ఉంటుంది. ఇప్పుడు కోడల పిల్లకి ఏం చెప్పాలనో ఏందో ఏమీ అర్థం కావట్లేదు. కాలి బూడిదైపోయిన మనం ఎలా తీసుకెళ్తామప్పా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పప్పా. ఏం చేయాలనో ఏందో నాకేం అర్థం కావట్లేదు అప్పా. అభి నీకోసమే వెతకడానికి ఎక్కడికో వెళ్ళాడు. ఎలాగైనా సరే పట్టుకుని దగ్గర తీసుకొస్తాం. కానీ 2 రోజులు టైం కావాలని అడుగుదాం. 2 నిమిషాలు కూడా టైం ఇవ్వదప్పా. అయినా శ్వేత పిచ్చి గాని ఆడు బతుకుంటే మాత్రం ఎట్టా తీసుకెళ్ళిస్తామప్పా? మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినంత మాత్రం తీసుకెళ్ళి ఇచ్చేస్తామా? అంత ఈజీగా ఇచ్చేసేవాళ్ళమే అయితే అంత దూరం వెళ్ళి నా శ్వేతను తీసుకొస్తాం. అదంతా కాదప్పా. కోడల పిల్ల కడుపు దగ్గర పెట్టుకున్న గన్ను ఎలా తీయించాలో అది ఆలోచించు. ఇక్కడే ఉండి ఎంతసేపు ఆలోచన ఉపయోగం ఉండదప్పా. ముందు ఇంటికి వెళ్దాం. ఏం చేయాలో ఏం చెప్పాలో అక్కడ చూసుకుందాం. ఆలోచన ఏదో ఏడనే ఆలోచించుకుంటే మంచిదప్పా. బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది. ముందు వెళ్దాం పద. సిద్ధప్ప, బయలుదేరండి. చాలా టెన్షన్లో ఉండాడు. ఇప్పుడు చెప్పినామంటే చచ్చిపోతాం. ఆడు కనిపించేదాకా గమ్మునుండాలి. ముందు పదండి.
శ్వేత గారు, నాతో అర్జెంటుగా బయలుదేరండి. వాళ్ళు నా భర్తను తీసుకొచ్చేంత వరకు నేనెక్కడికి రాను. ముందు గన్ను అక్కడ పడేసి నాతో రండి చెప్తాను. వాళ్ళు నా భర్తను తీసుకొచ్చి నాకు చూపించేంత వరకు నేనెక్కడికి రాను. నా అభిని చూసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా భర్తకి ఏదైనా జరిగిందని తెలిసిన మరుక్షణం నేను ఉండను. నా కడుపులో బిడ్డ ఉండదు. ఇద్దరం చస్తాం. నా మాట విని బయలుదేరండి. దయచేసి నన్ను వదిలేయండి. నా భర్తను తీసుకురావడానికి వెళ్లారు కదా, వాళ్ళని రానివ్వండి. ఒక్కసారి నాతో రండి. నేను రాను. దయచేసి వెళ్ళిపోండి. చెప్తే అర్థం చేసుకోరేంటి? రండి నాతో. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం మాట్లాడకుండా నాతో రండి. నాకు నా భర్త కావాలి. నా భర్త కావాలి. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? లోపలికి రండి చెప్తాను. డాక్టర్ వచ్చారా? వచ్చారు మేడం. వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు మేడం. రండి. అసలేమైంది త్రిపుర గారు? ముందు రండి. ఏమండి? ఏమైందండి? ఎవరు ఇలా చేశారు? ఏమండి? లేవండి. నేను వచ్చేసానండి. ఇంకెప్పుడు మీకు కనిపించకుండా దాక్కోను. ఒక్కసారి లేవండి. ఏమండి? లేవండి. ఏమండి? అభి గారు కోమాలో ఉన్నారు శ్వేత గారు. అభి గారిని మావయ్య వాళ్ళు కత్తులతో దారుణంగా పొడిచారు. అభి గారిని శాశ్వతంగా ఈ లోకం నుండి పంపించేయడానికి దానం చేయబోయారు. అభి గారి అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఎదురవడంతో సేవ్ చేసి నాకు ఫోన్ చేసింది. అభి గారు బయట ఉంటే ప్రమాదం అని ఇక్కడ సీక్రెట్ గా పెట్టాను. నష్ట జతకురాల్ని పెళ్లి చేసుకుని మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. పోతే పోయిందిలేని వదిలేయకుండా నా కోసం ఎందుకు ఇంతలా వెతుకుతున్నారు? మీరు నా భర్తను అప్పుడే కనుక పంపించేసుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అభి గారిని పంపించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి. ఇక్కడి నుంచి వెళితే నా భార్యతోనే వెళ్తానని మొండిగా ఉన్నారు. ఈ రోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. కోమాలో ఉన్నా నా భర్త కొన ఊపిరితోనే నాకు మిగిలాడు. నా భర్త నేను ఎలాగైనా బతికించుకుంటాను. ఇక నేను ఇక్కడ ఉండను. నా భర్తను తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు?
నా ఇంటికి వెళ్తాను, నా మనుషుల దగ్గరికి వెళ్తాను. మీ వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కలగకూడదనే కదా మీరు ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్తారు? నా వాళ్ళ దగ్గర కాకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని విడిచిపెట్టరు, వెంటాడుతారు, వేటాడుతారు. మీరు దూరంగా వెళ్ళిపోతే రఘురామయ్య గారి కుటుంబాన్ని అంతం చేస్తారు. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు శ్వేత గారు. మరి నా సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం చేయమంటారు? నేనేం చేయగలను? పగ తీర్చుకోండి. వజ్రముని కుటుంబం పైన పగ సాధించండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని, మీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని సర్వనాశనం చేసేయండి. వజ్రముని కుటుంబాన్ని నాశనం చేసిన తర్వాత వాళ్ళందరికీ సమాధులు కట్టి అప్పుడు మీ భర్తను తీసుకెళ్ళండి. ఆడదాన్ని, వాళ్ళని ఎదుర్కొనే బలం నాకెక్కడుంది? నేనెలా పగని సాధించగలను? ఆడది ప్రేమించగలదు, ప్రతీకారము తీర్చుకోగలదు. ఆడదే సాధించగలదు. ఒక చిన్న పిల్లని కాపాడినందుకు మీ జీవితాన్ని నాశనం చేశాడు. పెళ్లి చేసుకుని మీ బతుకు మీరు బతుకుదామనుకుంటే ఎత్తుకొచ్చేశాడు. మీ వాళ్ళని చంపుతానంటున్నాడు. అలాంటి వాడిని క్షమించి వదిలేస్తారా? మీ భర్తని మీకు కాకుండా చేసి మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయకుండా వదిలేస్తారా? చావడానికి సిద్ధపడ్డారు కదా, అదేదో పోరాడి ఓడిపోయాక చచ్చిపోండి. నేను కూడా ఆపను. పోరాడకుండా చచ్చిపోవాలనుకోవడం పిరికితనం. పగ తీర్చుకోవాలని నాకు ఉంది, వాళ్ళందరినీ సర్వనాశనం చెయ్యాలని నాకు ఉంది. కానీ ఎలా? ఒక ఆడదాన్ని, అంత పెద్ద రాక్షస బలాన్ని ఎలా ఎదిరించగలను? ఆ బలాన్నే ముక్కలు చేసేయండి. ఆ రిషిగాడు చిటికేస్తే వాడి తండ్రి, వాడి అక్క, వాడి అనుచరులు అందరూ వచ్చేస్తారు. వాడి బలం వాళ్లే. అందుకే వాడిని దెబ్బతీయాలంటే వాళ్ళందరినీ విడదీయాలి. అందరినీ ముక్కలు ముక్కలుగా విడదీయాలి. వాళ్లలో వాళ్ళకే గొడవలు పెట్టి విడదీయాలి. మీరు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళింకా ఏడిపిస్తారు. మీరు భయపడి పారిపోతుంటే ఎంత దూరమైనా తరుముతారు. మీరు ఏడవాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటిని శ్మశానం చేసేయండి. మీ భర్త కోమా నుంచి బయటకు వచ్చేలోపు మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోండి. లేదంటే ఈసారి అభి గారు కోమా నుంచి బయటకు వచ్చారంటే ఆగరు. వాళ్ళనైనా చంపుతాడు, తనైనా చస్తాడు. అందుకే అభి గారు కోమా నుంచి బయటకు వచ్చేలోపే వాళ్ళందరినీ నాశనం చేసి మీ భర్తని మీరు తీసుకుని వెళ్ళిపోండి. మీరు చెప్పిందే కరెక్ట్. నేను ఏడవను, నేను పారిపోకూడదు, నేను భయపడకూడదు, నేను చావకూడదు, నేను శిక్ష అనుభవించకూడదు. తప్పు చేసింది వాడు శిక్ష అనుభవించాలి. నేను క్షణక్షణం అనుభవించిన నరకాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను. వాళ్ళని విడదీస్తాను. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చేలా చేస్తాను. ఇది నాకు కావాల్సింది. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ రోజు నుంచే వాళ్ల మధ్య ఎలా ఫిట్టింగ్ పెట్టాలో ఆలోచించండి. ఒక్కొక్కరితో ఆడుకోండి. తప్పు చేసిన వాడు సంతోషంగా ఉన్నాడు, మనం బాధపడుతున్నాం. ఈ రోజు నుంచి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళకి కొత్త శ్వేతను చూపిస్తాను. వాళ్ళందర్నీ సర్వనాశనం చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అభిగాడెట్టకో కాలి బూడిదైపోయినాడు. వాడెట్టకో తిరిగి రాలేడు. కోడల పిల్లని జాగ్రత్తగా డీల్ చేసి గన్లాక్కోలప్పా. ఏదో ఒకటి చేద్దాం రాపా. పద. అప్పేమంటాడో భయంగా ఉంది సిద్ధప్ప.
అభిగాడిని తగలబెట్టలేదని తప్పించుకుపోయాడని చెప్పేదా సిద్ధప్ప? మీరు భయపడి నన్ను భయపెట్టకండి. గమ్మునున్నాడప్పా. నందీశ్వర, కోడలి పిల్ల మనసు మార్చదండ్రి. శ్వేత, శ్వేత, పైన గదిలో ఉందని చూడప్పా. శ్వేత, శ్వేత, లోపల ఉందని చూడండి రా. ఆ, వెతకండి, వెళ్ళి అలాగేనప్పా. వెతకండి. గన్ను ఏడనే ఉన్నది, మనిషి మాత్రం ఏడపోయినదప్పా. అప్పా, శ్వేత ఎక్కడా కనిపించట్లేదప్పా. గన్ను కూడా వదిలేసిపోయినదప్పా. అప్పా, ఇల్లంతా వెతికినావప్పా. శ్వేతమ్మ ఏడా కనిపించలేదు. అప్పా, త్రిపుర శ్వేత ఇద్దరు కనిపించట్లేదప్పా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అప్పా, శ్వేతకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనప్పా. నా మనవడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అప్పా అప్పా, అమ్మా శశి, కోడలి పిల్ల ఏడపోయిందమ్మా. నాకేం తెలుసప్పా, నేను ఇప్పుడే షాపింగ్కి వెళ్ళొస్తున్నాను. అక్క, శ్వేతకి అభిగాడు ఇక్కడే ఉన్నాడన్న నిజం తెలిసిపోయిందక్క. వాడిని చంపేశామని తెలియక నా భర్తను తీసుకురండి నేను కడుపు మీద గన్ను పెట్టుకుని బెదిరించిందక్క. మేము వచ్చేసరికి లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏం. ఒకప్పుడు భయపడుతూ బలవంతంగా ఇంట్లో అడుగుపెట్టాను. ఇప్పుడు వాళ్ళని విడగొట్టడానికి అడుగు పెడుతున్నాను. నేనెంత మానసిక క్షోభ అనుభవించానో అంతకు 100 ఎక్కువ రెట్లు వాళ్ళు అనుభవించేలా చేయడానికి అడుగు పెడుతున్నాను. ఈ అడుగు మీ నాశనం కోసమేరా. ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండప్ప. కోడలి పిల్ల ఏడకి పోలేదప్పా, వచ్చేసినదప్పా. ఎక్కడికి వెళ్ళిపోయా శ్వేత? నువ్వు కనిపించబడేప్పటికి ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? అభిని అడిగావు కదా, తీసుకొస్తాను. అభి నేను వెతుక్కుంటూ వెళ్ళినట్టున్నాడు. ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. అక్కర్లేదు. ఏంటి? అభి కోసం ఎక్కడా వెతకొద్దు. అవునే, నాదంతా నటనే. మీరు మా ఇంటికొచ్చి ఎలా నటించి దెబ్బ కొట్టారో నేను అలాగే నటించి దెబ్బ కొడతాను. రఘురామయ్య గారి కుటుంబాన్ని చంపడం కాదు, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసినా చంపేస్తాను.